హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను రీసెంట్గా ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో బుక్ రీడింగ్స్ ఎవరైతే చేస్తారో కదా వాళ్ళ కోసం ఇంపార్టెంట్ కంటెంట్ షేర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ప్రజెంట్ ఏంటంటే మనం ఈ ప్రజెంట్ ట్రెండ్లోని చాలామంది మొబైల్స్కి ల్యాప్టాప్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే చాలా స్ట్రెస్ని అయితే ఫీల్ అవుతున్నారు. సో బెటర్ ఏంటంటే ఇలాంటి స్ట్రెస్ని మనం రిడ్యూస్ చేయాలంటే మనం బుక్స్ చదవడం చాలా మంచిది. నేను కూడా పర్సనల్గా ఈ మధ్య బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. చాలా ఇంప్రూవ్మెంట్ నాలో కూడా కనబడింది. ఇంతకు ముందు ఏంటంటే మనకి ఈ యాక్టివిటీ లేకపోవడం వల్ల మొబైల్కి ఎడిక్ట్ అయ్యి మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అందులో ఉండే కంటెంట్స్ లైక్ ఏదైనా అంటే ఇంట్రెస్టింగ్, కొంతమంది ఏంటంటే క్రికెట్ చూస్తారు, కొంతమంది ఏంటంటే యూట్యూబ్ కంటెంట్ చూస్తారు, అలా అనమాట. బేస్డ్ ఆన్ కంటెంట్, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఎడిక్ట్ అవుతున్నాం. దానివల్ల ఏంటంటే మన హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది. ఎస్పెషల్లీ కిడ్స్ని మనం చూస్తున్నాం కదా, ఈ జనరేషన్ కిడ్స్ చాలా మంది ఏంటంటే మొబైల్ లేకపోతే వాళ్ళు అసలు ఇంకా మాట వినట్లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అనేది అవదనమాట. సో బెటర్ ఏంటంటే మనం కిడ్స్ని కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి. వాళ్ళకి ఒక స్టోరీ టెల్లింగ్ బుక్స్ లాంటివి, కొన్ని ఇంట్రెస్టింగ్ అట్లాస్ బుక్స్ లాంటివి ఇచ్చి వాళ్ళని చదవమని చెప్తూ ఉండాలన్నమాట. అలా ఏంటంటే వాళ్ళు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలానే లిజనింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అంటే ఆథర్ ఏం చెప్తున్నారు, బుక్ నుంచి మనం ఏం టేక్ అవుతున్నాం, అలాగే లైఫ్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి షేర్ చేస్తుంటాను అనమాట. మీకు కానీ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏంటంటే ఇది ఒక నాలెడ్జ్ కంటెంట్ లానే మీరు తీసుకోండి. బెటర్ ఏంటంటే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.